రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 6 అమాయకులను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడిని అప్పగించాలని బాధితుల కుటుంబ సభ్యులైతే ఆందోళనకు దిగారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాళీ యాదయ్యపై కూడా మృతుల కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను చుట్టుముట్టడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడింది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సో దాంతో ధర్నా ప్రాంతం నుంచి కూడా ఎమ్మెల్యే యాదయ్య పారిపోయాడు. షాబాద్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన కలెక్టర్ నారాయణ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇటు షాబాద్ ఎస్ఐ రమేష్ ని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 6 అమాయకులను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడిని అప్పగించాలని అయితే బాధితుల కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాళీ యాదయ్యపై మృతుల కుటుంబ సభ్యులైతే తిరగబడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను చుట్టుముట్టడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడింది. అయితే ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో ధర్నా ప్రాంతం నుంచి ఎమ్మెల్యే యాదయ్య పారిపోయాడు. షాబాద్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన కలెక్టర్ నారాయణ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. బాధ్యులపై కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇటు షాబాద్ ఎస్ఐ రమేష్ ని కూడా సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాళీ యాదయ్యపై మృతుల కుటుంబ సభ్యులైతే తిరగబడ్డారు. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యేను చుట్టుముట్టడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో ధర్నా ప్రాంతం నుంచి ఎమ్మెల్యే యాదయ్య పారిపోయాడు. షాబాద్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన కలెక్టర్ నారాయణ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. ఇక బాధ్యులపై కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. షాబాద్ ఎస్ఐ రమేష్ ని కూడా సస్పెండ్ చేస్తున్నట్లుగా కలెక్టర్ అన్నారు. సో రైట్, ఇక ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ రెడ్డి లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ సందీప్, ఇటు మరి షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్, ఇంకా కూడా షాబాద్ పిఎస్ వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. అయితే ఉదయం ఘటన జరిగితే దాదాపు మధ్యాహ్నం తర్వాత నిమ్మలంగా వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే కాళీ యాదయ్యను నిలదీశారు. ఇక్కడ స్థానిక ఎవరైతే బాధిత కుటుంబాలు ఆయన ఇక్కడ పరామర్శించేందుకు వచ్చిన క్రమంలో ఆయన్ను పరిగెత్తించారు. దాదాపు ఒక 500 మీటర్ల దూరం వరకు ఆయన పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. అక్కడ నుంచి ఆయన పోలీస్ స్టేషన్లో వెళ్ళి తలదాచుకున్నారు. మొత్తంగా అంటే వాళ్ళ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఎందుకంటే ఇంత పెద్ద కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం ద్వారానే ఈ ఘటన జరిగింది. ఇంత 6 ప్రాణాలు కోల్పోయారనేది వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే
జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. బాధిత కుటుంబంతో చర్చలు జరిపారు. అయితే ఒక్కొక్కరికి మృతి చెందినటువంటి కుటుంబాలకు 5 లక్షల రూపాయలతో పాటు ఎవరైతే బాధితురాలు మృతి చెందిందో ఆ బాధితురాలకు ఒక మానసిక వికలాంగురాలైన ఒక చెల్లె కూడా ఉంది. ఆమె ఒకటే మిగిలింది కాబట్టి ఆమెను మంచి డే కేర్ సెంటర్లో ఉంచి ఆమెకు ఇందిరా మిల్లు మంజూరు చేస్తామని కూడా ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ సెక్టార్ చూస్తున్నటువంటి ఎస్ఐ రమేష్ను కొద్దిసేపటి క్రితమే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ కేసులో ఇంకా మిగతా ఎంతమంది ప్రమేయం ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరిపైన విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ మాజీ ఎంపీ సత్యవతి రాథోడ్ కూడా దాదాపు 4 గంటల పాటు వీరికి మద్దతుగా ఇక్కడే బైఠాయించి ఉన్నారు. ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, లా అండ్ ఆర్డర్ లేకపోవడం వల్లనే ఇవాళ ఈ ఘటన తలెత్తింది. నిందితులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, అలాగే బాధిత కుటుంబాలకు మంచి పరిహారం ఇవ్వడంతో పాటు అది చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా పిఎస్ వద్ద చూడొచ్చు మనం ఇంకా కూడా అనేక మంది కుల సంఘాలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, ఆమె బంధువులకు సంబంధించిన వారు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా న్యాయం చేయాలనేటువంటిదే వాళ్ళ ప్రధాన డిమాండ్. పోక్సో కేసులో నిందితులు అరెస్ట్ అయి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు, 6 మరణానికి కారణమేది కాదని చెప్తున్నారు. మొత్తంగా ఇంకా హైటెన్షన్ వాతావరణంతో కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ఫ్యూచర్ సిటీగా పేర్కొంటున్న ఈ ప్రాంతానికి అనేక చోట్ల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలైతే మోహరించాయి. లాఠీలతో విరుచుకుపడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సరే ధర్నా విరమించేలా చేద్దామనుకున్నారు. కానీ వాళ్ళంతా కూడా ఏకతాటిపై ఉండి ధర్నా దాదాపు 8 గంటల పాటు కొనసాగించారు. 8 గంటల పాటు ఏకధాటిగా మహిళలు అలాగే పెద్ద సంఖ్యలో వీళ్ళంతా కూడా గ్రామస్తులు ఇక్కడ నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలి, ఇప్పటి వరకు నిందితుడిని పట్టించుకోకపోవడం అంటూ వీళ్ళంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఇంకా కూడా చూడొచ్చు పిఎస్ బయట ఒకసారి వాతావరణం మనం చూడొచ్చు. పెద్ద సంఖ్యలో పోలీసులతో పాటు స్థానికులు గ్రామస్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లారు. అక్కడ మరి ఇప్పటికే వారు సమాధానం అయితే మీడియాకు చెప్పడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి, బాధితురాలి మానసిక వికలాంగుల వాళ్ళ చెల్లకు 5 లక్షల రూపాయలతో పాటు ఇందిరా మిల్లు డే కేర్ సెంటర్లో ఉంచి మంచి వసతులు కల్పిస్తామని అయితే చెప్పారు. ఇంకా పోలీసులు అయితే ఉన్నారు. నిందితుడిని దాదాపు అంటే ఇది అర్ధరాత్రి పూట జరిగిన ఘటనలో ఇప్పటి వరకు అంటే దాదాపు 2 అవుతుంది. ఇప్పటి వరకు కూడా నిందితుడిని పట్టుకోలేడు. అసలు నిందితుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. రాజ్ కుమార్ నిందితుడు మరి పరారయ్యాడా లేదంటే అతను చివరిగా అంటే ఆత్మహత్య అనే ఈ హత్యలు చేసిన తర్వాత ఈ విధంగా పరారవడము, తాను చనిపోతానని చెప్పడంతో మరి నిందితుడు ఉన్నాడా లేదంటే ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి షాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి. షాబాద్ మర్డర్ కేసులో ప్రస్తుతం ఎస్ఐ రమేష్ ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉన్న హైటెన్షన్ వాతావరణం ఒకసారిగా ఇప్పుడైతే పూర్తయింది. ధర్నా విరమించారు. ఒకసారి చూడొచ్చు వందల సంఖ్యలో పోలీసు బలగాలను ఒకసారి మనం చూడొచ్చు. భారీ ఎత్తున కూడా పోలీసులంతా
ఇక్కడ మోహరించారు. ఇప్పుడైతే ధర్నా విరమించినప్పటికీ కూడా మరి వాళ్ళు ఎవరైతే బాధిత కుటుంబాలకు సంబంధించి వారు ఇంకా కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఇంకా స్పష్టమైన నిర్ణయం కోసం అయితే చూస్తున్న సందర్భం. మొత్తంగా ఇప్పటికే ఇక్కడ మనము చూసాం, కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను పరిగెత్తించారు స్థానికులు. ఇలా కుటుంబాలు వీళ్ళ బంధువులకు సంబంధించినటువంటి మొత్తం వాళ్ళంతా కూడా కాళ యాదయ్యను పరిగెత్తించిన విషయం తెలిసిందే. ఆయన నేరుగా పిఎస్లో ప్రస్తుతము ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఘటనకు బాధ్యులుగా చేస్తూ ఎస్ఐని రమేష్ ఎస్ఐని సెక్టర్ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఇంకా కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంది. షాబాద్ పిఎస్ వద్ద ఈ ఉద్రిక్త వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా నిందితుడిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, దీంతో పోక్సో కేసులో అరెస్ట్ అయిన తర్వాత నిందితుడు అరెస్టు ఎందుకు చేయలేకపోయారు, ఆ రోజు అరెస్ట్ చేస్తే కేసు ఇంతవరకు వచ్చేది కాదనేటువంటిది వాళ్ళ వెర్షన్. ఇప్పటి వరకు మనము చూసాం, అనేక మందితోటి మాట్లాడించాం. దాదాపు 9 గంటల పాటు వీళ్ళంతా కూడా ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించిన తర్వాత 8 గంటల తర్వాత జిల్లా కలెక్టర్ వచ్చి వారికి న్యాయం చేస్తామని చెప్పడంతో ప్రస్తుతమైతే ధర్నా ముగించారు. కానీ నిందితులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, పోలీసులు ఇదేనా, పోలీసింగ్ తీరు ఇదేనా అంటూ పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ వాళ్ళంతా కూడా దాదాపు 8-9 గంటలు రహదారిపై బైఠాయించారు. పోలీసులపైన తీవ్ర ఆగ్రహ జ్వాలనైతే వ్యక్తం చేశారు. మొత్తంగా నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదు అంటూ ఇదంతా కూడా చూస్తున్నాం. మొత్తంగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు, ఈ దొంగ పోలీసులు మొత్తము ఇప్పుడు ఏం న్యాయం చేసిర్రు? 6 పాలనలు పోయినాయి, మాకేం తెచ్చిర్రు? 6 పాలనకి ఏమో తెచ్చిర్రా? డబ్బులు ఇస్తాను చెప్పు, డబ్బులు మాకు ఉన్నాయా? మేము డబ్బులు ఇస్తాం, మేము డబ్బులు ఇస్తాం, మాకు పాలన తెచ్చిమని, మాకు డబ్బులు పాలన తెచ్చిమని. 6 పాలనలు పోయినాయి కదా, తెచ్చిమని మాకు, మేము డబ్బులు ఇస్తాం. కలర్ చెప్పిండు, అయిపోయింది. ఆయన దీవెనాడు తెచ్చిండు. 5 ఇస్తా 10 ఇస్తా, ఆ 10 రూపాయలు ఇస్తే మాకు చచ్చిన వాళ్ళు పణం వస్తుందా? రాదు కదా. చనిపోయిన వాళ్ళ పణం మాకు రాదు. సరే వాడు శిక్షకు ఉన్నాడు, యాదో గుట్టకాడు ఉన్నాడు చెప్తే పోలీసులు చెప్తున్నారు. వచ్చే వాళ్ళు మా దగ్గర ఉన్నారు, మీరు మా బాడిగేలా మీరున్నారు, మీ ఎమ్మెల్యేలకు మీ ఎంపీలకు మీ మంత్రులకు మీరున్నారు. మేము కులం తక్కువము కులం ఎక్కువ చెప్తలే, అందరికి మీ బాడిగేలా మీరు ఉండాలి, మంచి చెడు మీరు చూసుకోవాలి. ఒక పసికంద చిన్నపిల్ల వాళ్ళకి ఏం తెలుసు, ఈ నా కొడుకుని ఉడిసిచ్చే తీయొద్దు, షూట్ చేయొద్దు, నరి రోడ్డు మీద కాలు చేతి రోడ్డు నరికి రోడ్డు మీద వండబెట్టాలి. ఈ నా కొడుకు నేనే మంచోనే, అంత మొగలు మంచోని చెప్తా, మీరు కానీ నేను ఎవరైనా సరే ఈసోని కొడుకు ఇంకో నెక్స్ట్ టైం చేయకుండా వీళ్ళని పండబెట్టాలి. కాళ్ళు చేతి రోడ్డు తిన్నికే రావద్దు, కడుకోనికే రావద్దు. ఇసొంటి కొడుకు ఇంకో నేర్వనికి కూడా భయపడాలి. ఆగ్రహ జ్వాలలు ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం. షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఇప్పటి వరకు కొనసాగిన ఉద్రిక్తత అయితే కాస్త తెరపడిందని చెప్పవచ్చు. మొత్తంగా నిందితుడిని ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేకపోయారు? రాజ్ కుమార్ పోలీసులకు మరి ఇంత పోలీసింగ్ ఉంది, మళ్ళీ ఇది ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, ఈ పరిధిలో కూడా మరి ఇంత దారుణంగా మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినట్టు చెప్తున్నారు. మరి లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఉండాల్సిన తీరు ఇదేనా? పోక్సో కేసులో నిందితుడికి ఇదే విధంగా శిక్ష ఇదే విధంగా ఉంటుందా? అందరికీ ఒక న్యాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా? మరి ఒక ఎస్ఐని బాధ్యులు చేసి రమేష్ అనే ఎస్ఐని సస్పెండ్ చేశారు. మరి మిగతా వారిపై చర్యలేవి? ఇంట్లో ఒక స్టేషన్ కు సీఐ ఉంటారు, ఇంకా అనేక మంది కూడా ఉంటారు. మరి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉండగా మొత్తానికైతే ఇప్పటి వరకు ఈ ఎవరైతే బాధిత మృతురాలు ఉన్నారో ఆమెకు సంబంధించి ఒక మానసిక వికలాంగురాలైనటువంటి ఒక చెల్లె ఉంది. ఆమెకు ఎటువంటి లోకజ్ఞానం కూడా తెలియదు. ఆమె ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది. ఆమెకు పూర్తి స్థాయిలో అంటే హోమ్ టేక్ కేర్ సెంటర్ లో ఆమె నుంచి ఆమెకు మెరుగైన వైద్యంతో పాటు అలాగే ఆమెకు ఇంద్రమిల్లు కల్పిస్తాము, 5 లక్షల రూపాయలు ఇస్తామని చేతులు దులుపుకున్నారు. మరి వాళ్ళ బతుకు భరోసా ఇదంటూ వీళ్ళంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట వద్ద నిందితుడు ఉన్నట్టు తెలుస్తోందని ఓసారి, ఇంకా దొరకలేడని ఓసారి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా నిందితుడు దొరికాడని చెప్పగలుగుతున్నారు. పోక్సో కేసులో మే 16న కేసు నమోదైతే అప్పటి నుంచి నిందితుడు పోలీసులకు దొరకలేదట. నిన్న ఆయనకు యాంటిసిపేటరీ ముందస్తు బెయిల్
వచ్చిన తర్వాత నిందితుడు ఆయన నేరుగా కుటుంబ సభ్యులతో పాటు ఈ బాధితురాల్ని వాళ్ళ నాన్నమ్మను అమ్మను ముగ్గురిని చంపాడు. మొత్తం 6 బలయ్యారు. ఈయన కుటుంబానికి సంబంధించి 2 చిన్నారులు చూడొచ్చు. ఇక్కడ ఇంకా కూడా వాళ్ళు ఇదే ఆగ్రహ జ్వాలలైతే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఇంకా కూడా మరి ఏం జరుగుతోంది, ఇంకేం చెప్తారు అనేటువంటిదే ఇంకా చెప్తున్నటువంటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేయండు, కలెక్టర్ కాడికి వచ్చేసిండు, ఏమేమి చేసిండు? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏం చేసిండు? ఇప్పుడు అతను చేసిన తర్వాత మళ్ళీ నేను బి చేస్తా. దాని గురించి మేము పోరాడుతున్నాం. ఆ వ్యక్తిని మాకు పట్టించండి. ఇప్పుడు ఒకరొకరు నేర్చుకుంటారు కదా సార్. అలాంటప్పుడు ఆ వ్యక్తి అలా అమ్మ డాడీకి ఫోన్ చేసి నేను గిట్లా 3-4 చంపేసిన, నేను గిట్లా ఊరేసుకొని చచ్చిపోతున్నా అని చెప్పిండు. ఊరేసుకొని చచ్చిపోయిన మనిషి మళ్ళీ శ్రీశైలం ఎట్లా పోయిండు? ఇంకా ఆగ్రహ జ్వాలలైతే కొనసాగుతున్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో కూడా పోలీసులు చూడొచ్చు. పిఎస్ వద్ద ఇట్లా ఏ విధంగా ఉన్నారో దాదాపు 100ల సంఖ్యలో పోలీసు బలగాలు ఇక్కడికి రావడం జరిగింది. కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఇంకా కూడా నిందితుడిని అరెస్టు చేయొద్దు, ఉరి తీయొద్దు, నడి రోడ్డు పైన ఆయన ఇక్కడే పనికి రాకుండా అంటే ఎటువంటి ఉపయోగం లేకుండా చేయాలనేటువంటిది వీళ్ళ వెర్షన్. ఎందుకంటే నిందితుడు చంపి దాదాపు 12-13 గంటలు దాటింది. ఇప్పటి వరకైతే పట్టుకోలేకపోయారు. మొత్తంగా లోపల ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన పరిగెత్తించారు. ఎందుకంటే దాదాపు ఘటన జరిగి గిన్ని గంటలైతే తాపిగా రావడము, దీంతో ఆయన ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో ఆయన కాస్త దూరం పరిగెత్తించినటువంటి సందర్భం. మరి ఈ విధంగా సత్యవతి రాథోడ్ కూడా వచ్చారు. వారు దాదాపు 5 గంటల పాటు వీళ్ళకు మద్దతుగా అండగా నుంచి ఇక్కడే ఉన్నారు. వారికి న్యాయం చేసే విధంగా న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే హోంశాఖ ఉంది. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఫ్యూచర్ సిటీగా పేర్కొనే ఇక్కడికి మొన్నే కొద్ది రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పెద్ద గప్పాలు పెద్ద అంశాలు వెల్లడించినటువంటి నేపథ్యం ఉంది. మరి ఎందుకు ఇలా ఈ విధంగా జరుగుతోంది అనేటువంటిది వారు ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, దీనికి బాధ్యులైన వ్యక్తిని ఉరి తీయాలి, బాధితులను ఆదుకోవాలి అనేటువంటిది ఈ విధంగా మొత్తంగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పటి వరకు కొనసాగింది. దాదాపు 8-9 గంటల పాటు ఏకధాటిగా షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన ఆందోళన వ్యక్తం చేశారు, ధర్నా చేశారంటే చూడొచ్చు. బాధిత కుటుంబాల్లో ఇంత తీవ్రంగా ఉందనేది. గ్రామంలో అయితే తీవ్ర విషాద చేయాలనుకున్నాయి. గుండె లవిసేలా రోధిస్తున్నారు. 2 చిన్నారులతో పాటు భార్యను చంపాడు. ఇటు వాళ్ళ బాధితురాలి కుటుంబానికి సంబంధించి మొత్తం అంతమొదించాడు. మరి ఎంత రెండ తర్వాత నిందితుడు ఇప్పటి వరకు పట్టుబడకపోవడం అనేటువంటిది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షాబాద్ ఎస్ఐ రమేష్ అనే వ్యక్తిని ఒక ఎస్ఐని మాత్రం సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. మరి నిందితుడు పట్టుబడ్డా లేకుంటే అతను ఫోన్లో చంపిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పిన విధంగా మరి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డా లేకుంటే పోలీసులకు ఇంకా దొరకలేదా? పోలీసింగ్ ఏం చేస్తోంది? దొరికితే ఎక్కడున్నాడు? పట్టుబడ్డ నిందితునికి సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడిస్తారు? అతను ఒక సైకో అంటున్నారు, లేదంటే అని కావాలని చేశారంటున్నారు. షాబాద్ నుంచి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామానికి తీసుకెళ్లి చెరువు వద్ద అత్యాచారానికి పాల్పడి అక్కడ హత్య చేశాడంటే నిందితుని వ్యవహార శైలి ఏంటో మనకు అర్థమవుతుంది. దాదాపు రాత్రి 12 గంటలకు అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందంటే ఇప్పటి వరకు కూడా ఆయనకు సంబంధించిన లొకేషన్, ఆయన ఎక్కడున్నాడు ఏంటి కూడా తెలియదు. సీసీ కెమెరాలో ఒక్క దృశ్యం కూడా నమోదు కాలేదు. మరి అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ వాడుతున్నామని చెప్పేటువంటి సర్కారు మరి ఈ విషయంలో ఏం చేస్తోంది అనేది ఇప్పుడు తెలియాల్సింది. ముఖ్యంగా నిందితుడు ఉన్నాడా, పట్టుబడ్డా, పట్టుబడితే ఆయనకు సంబంధించి వివరాలు వెల్లడించాలి, లేదంటే పట్టుబడలేదని చెప్పాలి, దొరకట్లేదని చెప్పాలి. మరి అతను ఆత్మహత్య చేసుకుంటున్న విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డా, ఈ 3 అంశాలపైన ఇప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ క్లారిటీ ఇవ్వాల్సింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు ఒక సంచలనంగా మారింది. ఒక్క వ్యక్తి అతి కిరాతకంగా 6గురిని హత్య చేయడమంటే మామూలు మాటలు కాదు. మరి పోలీసింగ్ ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిందితుడు నిన్న పోక్సో కేసు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఆయన పైన కాస్త నిఘా ఉంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే ఒక వ్యక్తి కేసు పెట్టాలంటే ఆయనకు సంబంధించి ఏదైనా చేయాలనేటువంటిది నేరస్తుల శైలి ఉంటుంది. మరి ఈ క్రమంలో ఆయన పైన ఎందుకు దృష్టి సారించలేదు అనేది ఇప్పుడు ప్రధానంగా ఆయన కాపాడింది ఎవరు, పోలీసులా మరి ఎవరనేది మనకు తెలియాల్సి ఉంది. రైట్ సందీప్.